ఇది జాక్ మిషన్ అంటారు. ఇది మనం బొటిక్స్ పెట్టుకున్నప్పుడు ఒక 8 బ్లౌజుల దాకా దీని మీద స్పీడ్గా రన్ చేసుకోవచ్చు అనమాట. జాక్ 4 ఇది. థ్రెడ్ ఎలా పెట్టాలో చెప్తాను మీకు. ఇందులో ఆయిల్ వచ్చేసి ఈ హెడ్ ఎత్తితే ఆయిల్ ఉంటుంది అనమాట. ఇలా చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఇది మొయ్యలేము. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఈ పాయింట్ మీద పడుతుంది. ఇది వెళ్ళి ఇది చాలా బరువు ఉంటుంది. ఆ స్విచ్ ఆపేమో ఇలాగ అంటే చూడండి ఆయిల్. మేడం ఇందులో మనకి ఒక 1/2 లీటర్, ఒక 1/4 లీటర్ దాకా ఇక్కడ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కలర్ వచ్చింది అంటే కనుక, ఈ కలర్ వచ్చింది అంటే ఆయిల్ మార్చేసుకోవాలి. ఈ ఆయిల్ మార్చుకోవాలంటే ఇక్కడ ఇది ఉంది కదా బ్లాక్ది, క్యాప్ తీసేసి కింద బాటిల్ పెట్టుకుని ఆయిల్ అంతా తీసేసుకోవాలి. సో ఈ బొటిక్ మాల్ని ఎక్కువ బ్లౌజులు కుట్టే మాల్ని ఆయిల్ వెంటనే మార్చేసుకోవాల్సి వస్తుంది. అంటే 3 నెలలకు ఒకసారి ఆయిల్ మారుస్తానమాట. ఇప్పుడు ఇది ఈ కలర్ వచ్చింది కదా, ఈ కలర్ వచ్చిందంటే తీసేయాలి, లేదంటే ఇవన్నీ కూడా తుప్పు పట్టేస్తాయి. ఆయిల్ మార్చకపోతే తుప్పు పట్టేస్తుంది. ఏమా అర్థమవుతుంది కదా? ఇందులో ఆయిల్ ఎంత పోయాలంటే ఇంక ఇక్కడ వరకు పోయాలి. ఇది ఉంది కదా లైన్ ఇచ్చాడు కదా, ఇక్కడ వరకు పోసుకోవాలి. ఇంతవరకు అర్థమైంది కదా మీకు? తర్వాత ఇప్పుడు థ్రెడ్ ఎలా పెట్టాలని చూపిస్తాను. ఇది ఇలా పైకి అంటే ఈ ఫూట్ పైకి లెగుస్తుంది. ఇది పాదం. స్లోగా అనాలి, గట్టిగా అనకూడదు. ఈ నీడిల్ పైకి అనుకుని, నీడిల్ తిరగాలి అంటే ఇక్కడ వీలు ఉంది కదా, ఇది పైకి తిప్పుకోవాలి. తర్వాత అడుగు నుంచి బాదు. ఇది ఆల్రెడీ తెలుసు కదా మీకు, ఇది ఇది కింద పెట్టేసుకొని థ్రెడ్ ఇక్కడ నుంచి స్టార్టింగ్, ఇక్కడ నుంచి థ్రెడ్ ఇక్కడ నుంచి ఇటు నుంచి చూడండి పెడతాను. ఇది ఇందులో పెట్టామా, ఇటు నుంచి ఇందులోంచి ఫస్ట్ సెకండ్ ఇందులో, తర్వాత మళ్ళీ ఇందులోకి. మధ్యలో దానికి అవసరం లేదా మేడం? దానికి అవసరం లేదా. తర్వాత ఇది, నెక్స్ట్ ఇది స్ప్రింగ్లోకి, నెక్స్ట్ ఇందులోకి, తర్వాత ఇది కిందకి, మళ్ళీ ఇందులోకి. ఇక్కడ హోల్ ఉంది కదా, ఇది అన్ని మిషన్లకి ఇక్కడ ఉంటుంది నార్మల్గా, దానికి ఇక్కడ పెట్టేస్తాం నార్మల్ మిషన్ కన్నా. తర్వాత ఈ రెండిట్లోకి వెళ్ళాలి.